నేను చూపించబోయేది పప్పు చుక్కకూర అండి. నేను శుభ్రంగా కడిగి పెట్టాను, ముక్కలు కట్ చేసి చూపిస్తాను. పప్పు చుక్కకూరకు కావాల్సిన పదార్థాలు: చుక్కకూర శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి, శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు, టమోటాలు, పచ్చిమిర్చి. ఇప్పుడు దీన్ని తయారు చేసి విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఈ చుక్కకూర పెడుతున్నానండి. ఇందులో కడిగి పెట్టుకొని పెసరపప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేస్తున్నానండి. టమాటోలు కూడా. ఉల్లిపాయలు, నేను పచ్చిమిర్చి కొయ్యకుండానే వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే కోసి వేసుకోవచ్చు. నాకు ఘాటు ఎక్కువ కావాలి కాబట్టి కొద్దిగా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే తగ్గించేసుకోవచ్చు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసాను. ఇప్పుడు ఇది ఉడకడానికి సరిపడగా వాటర్ పోస్తున్నానండి. దాంతోపాటు కాస్త కారం, మన ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న కారం, 1 స్పూన్ కారం వేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉన్నా కూడా మన ఇంట్లో వేసే కారం, తయారు చేసుకున్న కారం వేయాలండి. వేయి చాలు. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకోవాలి. మూత పెట్టి 1 విజిల్ వస్తే సరిపోద్దండి. వచ్చింది, 1 విజిల్తో ఆఫ్ చేసుకున్నాను. నేను విజిల్ తీసేస్తున్నాను కూడాను. తర్వాత కూర ఇలా తయారైందనమాట చక్కగా. ఇప్పుడు మనం ఇందులో సరిపడగా సాల్ట్ కలుపుకోవచ్చు. 1 విజిల్కే ఇది ఎంచక్క ఇలా తయారైంది. మనకు సరిపడగా, రుచికి సరిపడగా సాల్ట్ వేస్తున్నానండి. నేను మా రుచికి సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను. పప్పు చుక్కకూరలోను కాస్త పులుపు ఇంకా ఎక్కువ తినాలనుకునేవారు చింతపండు కొద్దిగా వేసుకోవచ్చు. చింతపండు రసం తీసి వేసుకోవచ్చు. మాకు ఇలా సరిపోద్ది, ఈ పులుపు సరిపోద్ది కాబట్టి నేను ఇలా ఉంచుకుంటున్నాను. పక్కనే కళాయి పెట్టి ఆయిల్ వేసానండి. పోపుకి సరిపడిగా ఆయిల్ వేసాను. ఆయిల్ కాకొచ్చింది. ఇందులో ఆవాలు చిటపటలాడిన తర్వాత కొద్దిగా జీలకర్ర, నేను వెల్లుల్లి ముక్కలు కోసి వేసుకున్నానండి. ఇలాగా తీసుకొని తినడం నాకు ఇష్టం కాబట్టి నేను వెల్లుల్లి ఇలా ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట. మీరు కావాలంటే దంచి వేసుకోవచ్చు. ఎండుమిర్చి, వేసి వేయిస్తున్నాను. చూడండి, కరివేపాకు కూడా చూడండి ఎలా చిట్పట్లాడుతుందో. మంచి సువాసన వస్తుందండి. ఇది బాగా వేయించిన తర్వాత, ఎందుకంటే ఉల్లిపాయ నేను పోపులో ఉల్లిపాయ వేయనండి. కూర ఉడికేటప్పుడు వేసుకున్నాను కాబట్టి ఇందులో వేయట్లేదు. అయిపోయిందండి, వేగిపోయిందండి.
ఇప్పుడు ఇందులో ఈ కూర వేసుకోవడమేనండి. చూడండి ఎంత బాగుందో, పెద్ద శబ్దం చేస్తూ. ఒక్క నిమిషం పొయ్యి మీద ఉంచి ఇప్పుడు ఈ కూరని మనం అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ దేనికైనా సరే సర్వ్ చేసుకోవచ్చండి. పెసరపప్పు చుక్కకూర మీకు నచ్చినట్లయితే, చేసిన విధానం కానీ చెప్పిన విధానం కానీ మీకు నచ్చినట్లయితే నా పేజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తులసి సూరిశెట్టి 4330 అండి నా ఛానల్ నేమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.